మీరు టెక్సాస్‌లో ఉండి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయ్యి ఆ డీఎంఈ ఆఫీస్ అపాయింట్‌మెంట్ దొరకకుండా ఉందనుకోండి. మీరు ఆన్ ద సేమ్ డే అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తుంటే మీకోసం ఈ వీడియో. ఇక్కడ చూపించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. public.texasdpscheduler.com ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి కింద ముందున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి, లేకపోతే అది ఆప్షనల్. రిమైనింగ్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత న్యూ అపాయింట్మెంట్ అని ఉంటుంది. న్యూ అపాయింట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సెక్షన్ కింద ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది. మీకు ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేయని అవసరం లేదు, రెన్యువల్ క్లిక్ చేస్తే చాలు. అలా కాకుండా ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాం అనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. మనం నెక్స్ట్ సెక్షన్లో మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంతకుముందు పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఫిల్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈమెయిల్, మన జిప్ కోడ్ ఎంటర్ చేస్తే మన దగ్గరలో ఉండే డిఎంఈ ఆఫీస్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ ఆఫీస్లో ఏ డేట్కి అపాయింట్మెంట్ ఉందో కూడా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చూసామనుకోండి, డిసెంబర్లో అపాయింట్మెంట్ ఉంది. మనకి ఇప్పుడు డిసెంబర్లో అవసరం లేదు కాబట్టి, మనకి రీసెంట్ కరెంట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సెక్షన్లోనే ప్రీవియస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసామనుకోండి, మనం ఇంతకుముందు పేజ్కి వెళ్ళేసి మళ్ళీ ఆ పేజ్లో నెక్స్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే పేజ్ రిఫ్రెష్ అయ్యి న్యూ డేట్స్ కనిపిస్తాయి. న్యూ డేట్స్ కనిపించినప్పుడు మన డేట్ ఎప్పుడైతే వస్తుందో అలా క్లిక్ చేస్తూ ఉండాలి. అలా క్లిక్ చేస్తున్నప్పుడు మన డేట్, కరెంట్ డేట్ వచ్చినప్పుడు అది క్లిక్ చేయగానే కింద ఏ టైంకి అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ డేటు ఆ రోజులో కనిపిస్తాయి. ఆ టైం క్లిక్ చేయగానే మనకి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ కన్ఫర్మేషన్ అని క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇప్పుడు అదే అపాయింట్మెంట్ మనం చూసుకోవాలనుకో, సేమ్ పేజ్కి వెళ్ళేసి లాగిన్ అయ్యేసి అక్కడ న్యూ అపాయింట్మెంట్, ఎగ్జిస్టింగ్ అపాయింట్మెంట్, ఎగ్జిస్టింగ్ అపాయింట్మెంట్ క్లిక్ చేయగానే మనకి ఇంతకుముందు బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ క్యాన్సిలేషన్ ఆప్షన్ అన్నీ ఉంటాయి. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకోండి, క్యాన్సిలేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ కోసం వస్తుంది. కన్ఫర్మ్ చేయగానే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినా మామూలుగా షెడ్యూల్ కన్ఫర్మేషన్ అయినా మనకి ఈమెయిల్స్ వస్తాయి. ఆ ఈమెయిల్స్ ఇలా వస్తాయి. ఇలా సేమ్ డే అపాయింట్మెంట్స్ ఎవ్రీ డిఎంఈ 7:15 to 7:30 లోపల ఓపెన్ చేస్తాయి. మీరు 7:15 లాగిన్ అయితే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అదే ఇంకా చెప్పాను కదా, మనకి ఆల్రెడీ డిఎంఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి దాన్ని రెన్యువల్ చేసుకోవాలనుకోండి, సేమ్ ప్రొసీజర్. లాగిన్ అవ్వగానే మనకి న్యూ అపాయింట్మెంట్ క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ డీటెయిల్స్లో రెన్యువల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందాక ఏంటంటే న్యూ డ్రైవింగ్ లైసెన్స్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు రెన్యువల్ కనిపిస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ వేసుకొనేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. Thank you for watching the video.